ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందితో ఒక్కడగు యూద వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలను పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి ప్రభు మనను ప్రస్తావిస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు, ఆయన ఇస్కరియోతు యూదా. ఆయన ఆర్థికంగా ఆశ కలిగినటువంటి ధనపేక్ష కలిగిన శిష్యుడు. అనేక మంది క్రైస్తవులుగా ప్రభువును వెంబడిస్తూ ఉంటారే కానీ ప్రభు మీద వారి మనసు ఉండదు, కానీ ధనము మీద వారు మనసు పెట్టుకుని ఉంటారు. వారు ప్రభు వాక్యమును బట్టి కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి కానీ నడుచుకునేటటువంటిది తక్కువ. ఎంత డబ్బులు వస్తుంది, ఎంత డబ్బులు మనం ఏం చేయాలి, దాని ద్వారా మన లాభం ఏమిటి అనేది ఆ మనస్తత్వం వచ్చిన వారు ఇస్కరియోతు యూదా కోవకు చెందినవారని మనము తెలుసుకోవాలి. ప్రభు పరిచర్యలో ప్రభు కొరకు జీవించేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు సమాజంలో ఈ ధనమోహం మీద ఆశ కలిగిన వారు ఎక్కువ మంది ప్రబలిపోతున్నారు. యూదా ఇస్కరియోతు తను చేసే పని ఏంటంటే, యేసు ప్రభు దగ్గర ఉంటూ డబ్బుల సంచి తన చేతిలో పెట్టుకొని ఎక్కువగా ఆర్థిక లావాదేవీల గురించి తన కనుదృష్టి ఆయన సాగించేవాడు తప్ప పరలోక రాజ్యం మర్మములు తెలుసుకోవడం కానీ ఆత్మీయ జీవితంలో నడవడం కానీ ఆయన చేత కాదు. అప్పటికే ఆయన కొంతమంది అధికారులతో యాజకులతో యేసు ప్రభును ఆయన అప్పగించడానికి 30 వెండి నాణెములు ఆయన కొలిచి తీసుకుని ఉన్నాడు. వారితో ఆయన ఒప్పందము చేసి ఆయన ఉన్న చోటుకి నేను మిమ్మల్ని తీసుకుని వెళతానని చెప్పి వారితో ఆయన చేసిన ఒప్పందం ప్రకారంగా యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో తరచుగా వెళ్ళి ప్రార్థించేటటువంటి ఆయన అలవాట్ల గురించి ఇస్కరియోతు యూదాకు తెలుసు. కనుక ఆ దినము ఆ రాత్రి ఆయన అనేక మంది ఎవరైతే సైనికులు ఉన్నారో సైనికులతోనూ జనసమూహములతోనూ ఆయన గెత్సెమనే తోటకి యేసు ప్రభు దగ్గరికి నేరుగా నడుచుచూ ఆయన వచ్చాడు. ఆ జనంగాన్ని తీసుకుని వచ్చినప్పుడు వారు కత్తులు గుదియలను రకరకాల ఆయుధాలను పట్టుకొని యేసు ప్రభును బంధించి తీసుకొని వెళ్ళడానికి గెత్సెమనే తోటకు వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనతోనే ఉంటారు, స్నేహంగా ఉంటారు, కానీ మనను పట్టించాలి, మనను హతమార్చాలి, మనను కీడు కలిగించాలని శతకోటి ఆలోచన చేసేవారు లేకపోలేదు. ప్రభు వైపు చూచి మనం జీవిద్దాం. ఎందుకంటే మనకు కీడు చేయాలని యోచించేవారు వారు త్రవ్విన గోతులో వారే పడతారు. ఒకరికి కీడు తలపెట్టినప్పుడు ఆ కీడు మనకే సంభవిస్తుంది, కానీ ఎవరి గురించి కీడు చేయాలనుకుంటున్నామో ప్రభు గనక వారి పక్షంగా ఉంటే వారికి కీడు సంభవించదు. యేసు ప్రభును పట్టించాలని సైనికులను అనేకమైన జనాన్ని తన తోడు తీసుకొచ్చినటువంటి యూదా ఇస్కరియోతు వారికి ఒక ఆనవాలు చెప్పాడు. ఏంటంటే, నేను ఎవరికి ముద్దు పెడతానో ఆయనే బోధకుడని. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క రూపము వేరేగా ఉండొచ్చు కదా అని ముద్దు పెడితేనే ఆయన యేసు ప్రభుని ఎలా పోల్చడం ఏమిటి అని చిన్న ప్రశ్నలు రావచ్చు. యేసు ప్రభువారు అలాగే
యోహాను ఇద్దరు కూడాను సమరూపము కలిగినటువంటి వ్యక్తులు. సో యేసు ప్రభు వారి యొక్క రూపము, అలాగే యోహాను తన శిష్యుడైన తను ప్రేమించే యోహాను యొక్క రూపము కూడా సమరూపంగా ఉండడం అనేక సార్లు కన్ఫ్యూజ్ అయ్యేవారు జనాలు. యేసు ప్రభు ఎవరు, యోహాను ఎవరు అని. కనుక ఆయన నేను ఎవరిని ముద్దు పెడతానో ఆయన యేసు ప్రభు అని వారికి ఆనవాళ్ళు చెప్పారు. గెత్సెమని తోటకు వచ్చినప్పుడు ప్రేమగా యేసుప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా శుభమని చెప్పి యేసుప్రభుని బట్టి ముద్దు పెట్టాడు. వెంటనే వారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు మనం బ్రతుకుతున్న సమాజంలో ప్రేమగా మాట్లాడుతూ మనను పట్టించాలి, ప్రేమగా మనను ఆదరిస్తూ మనకు వెనకల గొయ్యి తవ్వాలన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరు ఇస్కరియోతు యూదకు సంబంధించిన వారు. జాగ్రత్తగా గమనిద్దాం. మనతో ప్రేమగా మాట్లాడుతూ ముద్దు పెట్టి మనను ఎంతగానో వారు ఆదరిస్తున్నారంటే ఒకవేళ వెనకల ఏదైనా వారు మన కొరకు చేసిన పన్నంగాలు దాగి ఉంది. మనకేదో కీడు చేయాలన్నటువంటి భావన వారు కలిగి ఉన్నారన్న సంగతి మనము మర్చిపోకూడదు. మన జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితమే మనకు ఒక నిదర్శనం. ఇస్కరియోతు యూద వచ్చి యేసు ప్రభును ముద్దు పెట్టినప్పుడు యేసు ప్రభు వారు తనకు మరి ఒక విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని. అవునండి, యేసు ప్రభును ముద్దు పెట్టినప్పుడు ఆయనతో ప్రేమగా మాట్లాడి యేసు ప్రభును పట్టించాలని చెప్పి ఆయన చేసిన తన యొక్క కుట్ర ఫలిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు తనకు తాము సమర్పించుకున్నారు. కారణం ఏమిటంటే ఆయన చేత అనగా ఇస్కరియోతు యూద ద్వారా ఆయన మరణానికి అప్పగించబడుతున్న సంగతి యేసు ప్రభు ముందే తెలుసుకున్నాడు. నా సోదరి, సహోదరుడా, నీ చుట్టూ ఉన్నవారు అనేక మంది నీతో ప్రేమగా మాట్లాడుతూ నీ కొరకు గొయ్యి తవ్వి నిన్ను అక్కడ పూడ్చాలనుకుంటారు, నామరూపం లేకుండా చేయాలని అనుకుంటారు. బయటికి అందరూ చూసినప్పుడు నమస్కారం అండి అని, చాలా వందనాలని చెప్పి ప్రేమగా మాట్లాడతారు, కానీ గుండె నిండా కుతంత్రాలు కలిగి ఉంటారు. నా సోదరి, సహోదరుడు, భయపడొద్దు. యేసు ప్రభు తన ప్రాణము మన కొరకు బలిగివ్వడానికి వచ్చాడు కనుక ఆయన ఏమి బదులు చెప్పలేదు. ఆవశ్యకంగా నువ్వు చేయవచ్చినది చేయుమని చెప్పి ఆయన వారితో చెప్పి ఆయన మరి వారికి సమర్పించుకున్నాడు. కలువరి శిలువలో చనిపోవడానికి యేసు ప్రభు వారు సంసిద్ధత కలిగిన వాడై ఉన్నాడు గనుక నా సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు శ్రమల మధ్య మనం నడవడానికి దేవుని ఏర్పాటు ఉన్నప్పుడు మనం కూడా భయపడకూడదు. మనకు కూడా ఏ విధమైన కృంగిపోవడం కానీ కంగారు పడడం కానీ కాకూడదు. అలా అని అతిగా మనను ప్రేమించి దగ్గరగా ఉండి అన్ని విషయాల్లో ఆదరించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఏమాత్రం కూడా వారి విషయంలో అభ్యంతరము చెందకూడదు. మనం జాగ్రత్త పడాలి. కారణం ఏమిటి అంటే ఆ ప్రజలు మనను కీడు కల్పించడానికి యోచించి, ఆ ప్రజలు మన జీవితంలో ఏదో నష్టము కలిగించాలని భావన కలిగి మనతో స్నేహం చేసుకుంటారు. అతి వినయము దూత లక్షణం అనే ఒక పదము అపోస్తలుడు పౌలు అంటాడు. అవును, చాలా వినయంగా, చాలా భక్తిగా, మనం ఏదో గౌరవించినట్లు, ప్రేమించినట్లుగా ఒలకబోసి మాట్లాడతారే, వెనకల కుట్ర పని ఉంటారన్న సంగతి మర్చిపోవద్దు. ఎవరితో ఎలా ఉండాలో మన జీవితంలో ఆ తగిన రీతిగానే, ఆ విధంగానే మనం ఉండడం అనేది జాగ్రత్త పడి ఉండాలి. ఎందుకు అంటే దేవుడు మన జీవితానికి ఇచ్చినటువంటి గొప్ప ఆనవాలిది. ఎవరిని మనం ఈ లోకంలో నమ్మకూడదు. తన శిష్యుడే ఇస్కరియోతు యూద, కానీ గుండె నిండా కుట్ర పని ఉన్నాడు. డబ్బు మోహంలో పడి తన గురుగారిని అమ్మివేశాడు. సోదరి, సహోదరుడా, డబ్బు ధనాపేక్ష సమస్త కీడుకు మూలము అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క శిష్యులలోనే
ధనపేక్ష కలిగిన ఇస్కరియోతు యూదా యేసును అమ్మివేసి తనను చంపడానికి కూడాను అప్పగించడానికి తెగించుకున్నాడు. సోదరి సహోదరుడా, జాగ్రత్త పడు. ధనపేక్ష నీ హృదయంలోనికి రాకూడదు. ఉన్న కొద్ది కాలము మంచిగా యథార్థంగా సంతోషంగా ఉండడానికి నేర్చుకోవాలి తప్ప ఎవరి ధనాన్ని ఆశించి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నాలు చేయకూడదు. అలాంటి జీవితపు అనుభూతి మనము మానుకోవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మనకు బోధించిన మాట ప్రకారంగా మనకు కీడు చేయాలని ఉద్దేశించిన వారు చాలాసార్లు వేషధారణతో మనతో మాట్లాడతారు, ప్రేమగా మనతో మాట్లాడతారు, కానీ వెనకాల చాలా కుట్ర పన్నుతూ ఉంటారు. యథార్థంగా ప్రేమించే వ్యక్తి ముఖాముఖిగా వచ్చి అయ్యా ఇలాగా, నానా ఇలాగా, అమ్మ ఇలాగా అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతూ మనకి ఏ విషయమైనా సరే స్పష్టంగా మాట్లాడతారు. వాళ్ళు కుళ్ళు కపటము లేనివారు, గుండెలో కపటం పెట్టుకున్నవారు ప్రేమగా మాట్లాడతారు, కానీ వెనకల మాత్రం చాలా గొయ్యతవుతూ ఉంటారు. అలాంటి వారి గతి ఏమవునో తెలుసా? ఈ యొక్క లెసన్లో యేసు ప్రభు వారికి అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా భయంకర ఉరి తీసుకొని ఆత్మహత్య చచ్చిపోయినటువంటి స్థితిలోనికి దిగజారిపోయాడు. పొట్ట పగిలి ఆయన చచ్చిపోతాడు. ఎప్పుడు కూడా ఇతరులకు ద్రోహం చేయాలన్న ఆలోచన మనసులోనికి వచ్చినప్పుడు ఆ ఆలోచన మన నెత్తి మీదికే ప్రభు రప్పిస్తాడన్న సంగతి మర్చిపోమాకండి. ఎవనికి కీడు చేయొద్దు. ఒకవేళ ప్రతి కీడు చేయాలనుకున్నప్పుడు ఆశీర్వాదం మీ నుండి తొలగిపోతుంది, దీవెన కోల్పోతారు. అందుకే యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదా అంటున్నాడు, సహోదరుడా, చెలికాడా, ఇంత ప్రేమగా వచ్చి నన్ను ముద్దు పెట్టినవాడా, నువ్వు ఏం చేయడానికి వచ్చావో అదే చెయ్యు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు జనసమూహములు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను పట్టుకొని ఆయనను బంధించి తీసుకొని వెళ్ళిపోయారు. సోదరి సహోదరుడా, ఎవరో నిన్ను ముద్దు పెట్టి, ఎవరో నిన్ను ప్రేమగా మాట్లాడి, ఎవరో నిన్ను చాలా ప్రేమగా నీకు భోజనం పెట్టి ఎంతో ఆత్మీయంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ వారి వెనకల ఉన్నటువంటి ద్రోహ క్రియలు నీకు తెలియదు. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావో, ఏ దేవుని సన్నిధిలో జీవిస్తున్నావో అక్కడి నుంచి దూరం చేయాలని సాతానుడు చేసినటువంటి నంగాలండి, అది ప్రయత్నాలండి. జాగ్రత్త పడండి. దైవికంగా జీవించడానికి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ మీ జీవితంలో చాలా జాగ్రత్త తీసుకొని ఎవరి ముద్దు ముచ్చట్లకు కానీ, ఎవరి లాలన ప్రేమ మాటలకు కానీ మీరు లొంగిపోకుండా మీ జీవితాల్లో జాగ్రత్త పడుట ద్వారా మీరు దీవించబడతారు. అలా చేసిన వారికి శిక్ష తప్పదు, కానీ ప్రభు దగ్గర యథార్థంగా జీవించిన వారికే ఆశీర్వాదములు కలుగును. రండి, మన జీవితాల్లో మనం ఈ లోకంలో ఎవరిని నమ్మి ఎవరి ద్వారా మోసపోకుండా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, ఇస్కరియోతు యూదా ప్రభువా మీతో ఉండి మీ పరిచయలో ఉన్నప్పుడు కూడాను ధనపేక్ష తనలో ప్రవేశించినందుకు డబ్బు అనుకుంటూ ప్రభువా మిమ్మునే ఆయన అమ్మివేసి మరణానికి అప్పగించినంతగా దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోయిన మోసపూరితమైన స్థితి గురించి మేము నేర్చుకున్నాం. ఈరోజు లాభము నిమిత్తము కొనియాడుతూ మోసపూరితమైన జీవితాలతో ఇతరులను ప్రభువా ప్రేమించినట్టుగా నటిస్తూ ఒకవేళ మోసకరమైన అనుభూతి కలిగిన వారు నేను జీవితంలో నష్టపోయి నరకాగ్నిలో పడద్రోయబడుకున్నట్లుగా అలాంటి మనస్తత్వం కలిగిన వారికి మార్పు దయచేసి రక్షించండి. ఒకరి పట్ల ఒకరు యథార్థత కలిగి ఒకరినొకరు అప్పగించువారుగా కానీ, ఒకరిని ఒకరు ఓ ప్రభువా నేరము మోపువారుగా కానీ ఉండక యథార్థవంతులుగా జీవించే అట్టి ధన్యత కృప అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.